హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్కి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈరోజు మనం బయాలజీ అంటే జీవశాస్త్రంలో ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్కి ఇద్దరికి యూస్ఫుల్ అవుతాయండి కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఫస్ట్ క్వశ్చన్, మెదడు అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు అంటే ఫ్రెనాలజీ అంటారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూసేది ఏమిటి అంటే హెపారిన్ అండి. ఓకే, హెపారిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలై థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాక్సిన్ని ఉత్పత్తి అయ్యేలా చేసేది ఏమిటి అంటే థైరోట్రోపిక్ హార్మోన్. ఏమిటి అండి? థైరోట్రోపిక్ హార్మోన్ మాట. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో కాల్షియం శాతాన్ని తగ్గించే హార్మోన్ ఏమిటి అండి అంటే ఇది వచ్చేసరికి కార్టిసోల్ హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని ఏ వ్యవస్థలో ఏమిటండి స్క్వాన్ కణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి అంటే అది వచ్చేసరికి నాడీ వ్యవస్థలో కనపడతాయండి. నెక్స్ట్, పులి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? పులి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ప్యాంథేరా టైగ్రిస్. ఓకేనండి, ప్యాంథేరా టైగ్రిస్. నెక్స్ట్, ఏ దేశ జాతీయ పక్షి అంతరించిపోయింది వచ్చేసరికి మారిషస్. ఇది మనకి జీకే ఆర్ కరెంట్ అఫైర్స్లో కూడా అడగొచ్చు, సో అందుకని నేను ప్రజెంట్ చేశాను. అండ్ పక్షుల్లో ప్రధాన నత్రజని వ్యర్థ పదార్థం ఏమిటి అంటే యూరిక్ ఆమ్లం అండి, యూరిక్ యాసిడ్. ఓకేనా అండి, అది పక్షుల్లో యొక్క వ్యర్థ పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, లాలాజలం యొక్క pH విలువ ఎంత? లాలాజలం అంటే సెలైవా అండి. సో వచ్చేసరికి మనకి 6.3 నుంచి 7.0 వరకు ఉంటుంది. ఏమిటి లాలాజలం యొక్క pH విలువ? నెక్స్ట్, యూరియా ఏ భాగంలో తయారవుతుంది వచ్చేసరికి కాలేయం అండి, లివర్లో. నెక్స్ట్, పెద్ద పేగులో అతిపెద్ద భాగం ఏమిటి అంటే కోలన్. ఓకే, నెక్స్ట్, జన్యు లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి అంటే థాలసీమియా. ఓకేనండి. నెక్స్ట్, గుండె వేగాన్ని పెంచే హార్మోన్ ఏమిటి? అడ్రినల్. ఓకే, నెక్స్ట్, తెల్ల రక్త కణాలు సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల కలిగే వ్యాధి ఏమిటి అంటే లుకేమియా అండి. వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చేది ఏమిటి అంటే లుకేమియా మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జంతువులోని హృదయాన్ని శిరా హృదయం అంటారు అంటే అది ఫిష్ అండి, చేపలోది. నెక్స్ట్, ప్రతి రక్షకాలు ఉత్పత్తి చేసే రక్త కణాలు ఏమిటి అంటే లింఫోసైట్స్. ఓకేనండి. పుట్టుకతోనే ఏ అవయవం లోపం వల్ల ఉండే పిల్లల్ని బ్లూ బేబీ అంటారు. బ్లూ బేబీస్ అని పిలిచే పిల్లలకి ఏ ఆర్గాన్ లోపం ఉంటుంది అంటే గుండె అండి. ఓకేనండి, వాళ్ళని బ్లూ బేబీస్ అని పిలుస్తారు. నెక్స్ట్, రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే యాంజియాలజీ అంటాం. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకాగాన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి ఏమిటి అంటే క్లోమం అండి మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏమిటి అంటే మనకి లాక్టోబాసిల్లస్. ఓకేనండి. గ్లూకోజన్ను నిల్వ చేసే అవయవం ఏమిటి? కాలేయం. కాలేయం అంటే లివర్ గ్లూకోజ్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్, హ్యూమిలిన్ అనేది ఏమిటి అంటే అదొక హార్మోన్. నెక్స్ట్ క్వశ్చన్, జీవులకు అతి ముఖ్యమైన శక్తి వనరు ఏమిటి అంటే సూర్యరశ్మి అండి. అది జీవులకైనా లేకపోతే ప్లాంట్స్కైనా సూర్యరశ్మినే అతి ముఖ్యమైన శక్తి మాట. శ్వాసనాళికలు సంకుచితం చెందడం వలన ఏమి వస్తుంది అంటే ఆస్తమా వస్తుందండి.
మానసికాభివృద్ధికి తోడ్పడే హార్మోన్ ఏమిటి? హార్మోన్ వచ్చేసరికి థైరాక్సిన్ మాట. నెక్స్ట్, కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే విటమిన్ ఏది? ఓకేనండి, కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే విటమిన్ వచ్చేసరికి విటమిన్ డి. జెల్లీ చేపలు ఏ వర్గానికి చెందినవి? అవి వచ్చేసరికి సీలెంట్రేటా వర్గానికి చెందినవండి జెల్లీ ఫిషెస్ వచ్చేసరికి. క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం ఏమిటి అంటే మెగ్నీషియం అండి. నెక్స్ట్, పత్రహారితం లేని మొక్కలు ఏమిటి అంటే శిలీంధ్రాలు. నెక్స్ట్, శరీరంలో అతి పొడవైన కణం ఏమిటి అంటే నాడీ కణం అండి. శరీరంలోనే అతి పొడవైన కణం నాడీ కణం. సో ఈరోజుతో 30 క్వశ్చన్స్ అయిపోయినాయి అండి. నెక్స్ట్ 30 క్వశ్చన్స్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే అది పేపర్ 1 అయినా కానీ పేపర్ 2 అయినా కానీ ఎస్జిటి ఆర్ ఎస్ఏ బయాలజికల్ సైన్స్ అయినా కానీ మీ ఫ్రెండ్స్కి ఇది సెషన్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.